హాయ్ అండి. వెల్కమ్ టు క్యూఎల్ఎస్. ఇది ఎల్ఈఏ అపాయింటెడ్ పర్సన్ కోర్స్ పార్ట్ 2 అండి. ఈ కోర్స్లో మీకు నేను సేఫ్టీ మార్జిన్స్ ప్లస్ గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ ఇంకా మ్యాట్ సైజ్ సెలెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అలాగన పార్ట్ 1 చూసుంటారు మీరు. దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మ్, ఈ టాపిక్ కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి సేఫ్టీ మార్జిన్, సేఫ్టీ ఎంత పెట్టుకోవాలి, ఇంకటి గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, మ్యాట్ సైజ్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. సేఫ్టీ మార్జిన్. సేఫ్టీ మార్జిన్ అంటే ఏంటి? ఏదైనా ఒక లిమిట్ ఉంటే దానికి ఎక్స్ట్రా మేము ఎంత పెట్టుకుంటామో దానికి సేఫ్టీ మార్జిన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 టన్ ఉందనుకోండి, 20 టన్ లోడ్ ఉందనుకోండి, దానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ 10 యాడ్ చేస్తే దీనికి 10 సేఫ్టీ మార్జిన్ అంటారు. అలాగే ఎల్ఈఈలో యాక్చువల్గా సేఫ్టీ మార్జిన్ పెట్టకపోయినా పర్వాలేదు, కానీ రికమెండేషన్ ఏంటంటే దానికి 20% ఏదైనా లోడ్ ఉంటే 20% యాడ్ చేయాలని. నార్మల్గా 20 నార్మల్గా లోడ్ ఎంత ఉందో దాంతో క్యాలిక్యులేషన్ చేసుకుంటే మంచిదే. కానీ ఏంటవుతుందంటే మేము కన్స్ట్రక్షన్ సైట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు నార్మల్గా అది సేఫ్టీ మార్జిన్ యాడ్ చేయము. కానీ మేము ఒకవేళ మేము రిగ్గింగ్ సెక్షన్స్‌లో అంటే రిగ్‌లో, ఆఫ్ షోర్స్‌లో ఎళ్తే అక్కడ మేము సేఫ్టీ మార్జిన్స్ కంపల్సరీగా యాడ్ చేయాల్సొస్తదండి. అలాగే ఇక్కడ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక ఎగ్జాంపుల్ లోడ్ తీసుకొని, ఒక ఎగ్జాంపుల్ బేస్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని ఎళ్తానండి. ఓకేనా? ఒక లోడ్ ఎగ్జాంపుల్ తీసుకొని దాని మీదే సేఫ్టీ మార్జిన్ యాడ్ చేస్తే ఎలాగుంటది? యాడ్ చేయకపోతే ఎలాగుంటది? ఇంకా కెపాసిటీ యుటిలైజేషన్, క్రేన్ కెపాసిటీ యుటిలైజేషన్ ఎంత ఉండాలి, సేఫ్టీ మార్జిన్ యాడ్ చేస్తే ఎంత ఉండాలి, యాడ్ చేయకపోతే ఎంత ఉండాలి, ప్లస్ గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్, దాని తర్వాత మ్యాట్ సైజ్ ఒకే లోడ్ వెయిట్ మీద క్యాల్కులేట్ చేసి వెళ్ళిపోదాం అండి. ఓకేనండి. ఎగ్జాంపుల్ చూడండి. సేఫ్టీ మార్జిన్ ఎగ్జాంపుల్ లోడ్ 4.5 టన్స్. ఇది దీనికి నార్మల్గా ఎల్ఈఏ రికమెండేషన్ ఏంటంటే ఏ లోడ్ కైనా 20% సేఫ్టీ మార్జిన్ పెట్టుకోవాలి. అంటే 20% ఈ లోడ్కి మనం యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు లోడ్ ఎంత? 4.5 టన్. యాడ్ 20% ఎక్స్ట్రా టు ద లోడ్ ఫర్ ద స్లింగ్ సేఫ్టీ, దట్ ఈస్ మల్టిపుల్ లోడ్ బై 1 మల్టిప్లై లోడ్ బై 1.2. ఇది యాక్చువల్గా ఎందుకు యాడ్ చేస్తామంటే ఈ స్లింగ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోడ్ ఉందనుకోండి, 20 టన్ది, అదే 4.5 టన్ది లోడ్ ఉందనుకోండి, ఆ లోడ్ ఎక్స్ట్రా 20% యాడ్ చేస్తే దాని ప్రకారంగా మనం స్లింగ్ హయ్యర్ కెపాసిటీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద డిపెండ్ అవ్వను అనుకోండి, 4.5 టన్ అంటే మీరు అప్రాక్సిమేట్ 5 టన్ స్లింగ్ కెపాసిటీ సెలెక్ట్ చేసుకుంటే అయిపోద్ది. కానీ అదే మీరు 20% దీనికి యాడ్ చేస్తే 20% యాడ్ చేస్తే దీనికి ఎంత ఎంత వస్తుంది? 5.4 టన్ అంటే అప్రాక్సిమేట్ మీరు 6 టన్ స్లింగ్ లెంత్ మీకు రావాలండి. ఓకేనా? అర్థమైందా? ఇది ఎందుకు యాడ్ చేస్తామంటే దీనివల్ల సేఫ్టీ ఫ్యాక్టర్స్ కూడా పెరిగిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. చూడండి. ఇప్పుడు ఎంత నార్మల్గా లోడ్ తీసుకున్నాం 4.5 టన్. దీనికి 20% యాడ్ చేస్తే 1.2 అంటే 1.2 మల్టిప్లై చేస్తే 5.4 టన్ వచ్చింది. అందుకే 4.5 టన్కి 20% మల్టిప్లై చేస్తే 5.4 టన్ వచ్చింది. అర్థమైందండి? దీనికి సేఫ్టీ మార్జిన్స్ అంటాం. ఇది యాడ్ చేసుకుంటే మంచిదండి, మనకే మంచిది. ఓకేనా? పదండి నెక్స్ట్ టైం. ఎగ్జాంపుల్ విత్ ద క్రేన్ లోడ్ చార్ట్. ఇప్పుడు ఇదే సేమ్ ఫార్ములా, సేమ్ థింగ్ అంతా మొత్తం సేమ్ ఒకటే. దీనికి మనం ఒక 70 టన్ ఎల్ఈఎంటి లిబర్ 70 టన్ క్రేన్ తో ఎగ్జాంపుల్ చూద్దామండి. లోడ్ చార్ట్ కూడా పెట్టాను నేను, లోడ్ చార్ట్ కూడా చూద్దాం.
దీని మీద క్రేన్ యూటిలైజేషన్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేద్దామండి. క్రేన్ కెపాసిటీ యూటిలైజేషన్ అంటే అదే సైట్‌లో 75% యూటిలైజ్ చేయాలంటాం కదా! దానికి యూటిలైజేషన్ రేట్ అంటాం ఇక్కడ. ఓకేనా? పదండి. ఇప్పుడు లోడ్ ఎంత? 4.5 టన్. యూటిలైజేషన్ రేట్ ఫార్ములా ఏంటి? గ్రోస్ వెయిట్ బై క్రేన్ సేఫ్ వర్కింగ్ లోడ్ ఇంటూ 100. ఓకే. గ్రోస్ వెయిట్ అంటే తెలుసు మీకు. ఎంత 4 లోడ్ వెయిట్ ఎంత అంటే హుక్‌తో కలిపి టోటల్ హుక్‌తో కలిపి ఎంత ఎంత వెయిట్ వస్తది గ్రోస్ వెయిట్. ఓకే. క్రేన్ సేఫ్ వర్కింగ్ లోడ్ ఎక్కడి నుంచి వస్తది? లోడ్ చార్ట్ మీద నుంచి వస్తది సేఫ్ వర్కింగ్ లోడ్. ఓకేనా? ఎంత భూమిలో ఎంత రేడియస్ తీసుకుంటే ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలదని. ఓకేనా? ఇంటూ 100 దీన్ని చేస్తే యూటిలైజేషన్ రేట్ వస్తది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్‌లో లోడ్ ఎంత ఇచ్చాడు? 4.5. హుక్ వెయిట్ 300 కేజీస్. వైర్ రూఫ్ వెయిట్, సాకిల్స్ అన్ని కలుపుకుంటే 200 కేజీస్. ఓకే. క్లియర్? ఇప్పుడు చూడండి. వితౌట్ సేఫ్టీ మార్జిన్ యాడ్ టు ద లోడ్. ఇప్పుడు దీంట్లో సేఫ్టీ మార్జిన్ ఏమి యాడ్ చేయలేండి. ఏమి యాడ్ చేయలేదు. లోడ్ ఎంత ఉందో దాంతోనే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే. చూడండి. ఇప్పుడు గ్రోస్ వెయిట్ ఎంత? 4.5 ప్లస్ 300 కేజీ 200 కేజీ టోటల్‌గా 5 టన్స్ వచ్చింది. 4.5 ప్లస్ 300 కేజీస్ అంటే 0.3, 200 కేజీస్ అంటే 0.2 టోటల్‌గా 5 టన్స్ వచ్చిందండి. ఓకే. ఇప్పుడు దీని యూటిలైజేషన్ రేట్ ఎంత? క్రేన్ కెపాసిటీ క్రేన్ యూటిలైజేషన్ రేట్ ఎంత? ఇప్పుడు యూటిలైజేషన్ రేట్ ఎంత? గ్రోస్ వెయిట్ బై సేఫ్ వర్కింగ్ లోడ్. క్రేన్ సేఫ్ వర్కింగ్ లోడ్ ఇంటూ 100 కదా! గ్రోస్ వెయిట్ ఎంత? 5 టన్స్. లోడ్ చార్ట్ ప్రకారంగా సేఫ్ వర్కింగ్ లోడ్ 7.1 టన్. క్రేన్ కెపాసిటీ యాక్చువల్‌గా సేఫ్ వర్కింగ్ లోడ్ కాదు. క్రేన్ కెపాసిటీ. ఓకే. క్రేన్ లోడ్ కెపాసిటీ లోడ్ చార్ట్ ద్వారాగా 7.5 టన్ ఇంటూ 100 ఎంతొచ్చింది ఇది? 70.4%. ఓకే. అర్థమైందండి? ఇప్పుడెంత ఇది? 70.4% వచ్చిందండి ఇక్కడ. ఓకే. అంటే మీరు నార్మల్‌గా సైట్‌లో 75% అబోవ్ మనం వెళ్ళకూడదు ఎప్పుడూని. ఓకే. క్రేన్ యూటిలైజేషన్ రేట్ 75% కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఓకే. ఇప్పుడు ఇది వెయిట్ ఎగ్జాక్ట్‌గా వచ్చింది చూడండి. 70.4 టన్. 70.4. దీని మీద సేఫ్టీ మార్జిన్ మనం యాడ్ చేయలేదండి. 20% సేఫ్టీ మార్జిన్ యాడ్ చేయలేదు. లోడ్ ఎంతుందో దానికి హుక్ వెయిట్, స్లింగ్ వెయిట్ యాడ్ చేస్తే 5 టన్స్ వచ్చింది. దానికి 5 టన్స్ డివైడెడ్ బై లోడ్ చార్ట్ కెపాసిటీ 7.1 టన్ ఇంటూ 100 చేస్తే 70.4 టన్స్ వచ్చిందండి. 70.4% వచ్చింది. అంటే క్రేన్ కెపాసిటీ యూటిలైజేషన్ ఇంత అవుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు సేమ్ ఫార్ములాని ఇప్పుడు లోడ్ చార్ట్‌లో చూద్దాం. చూడండి. ఇది 7.1 చూసారు కదా ఇది. రేడియస్ 4.6, రేడియస్ 14, బూమ్ లెంగ్త్ 4.6 అంటే 7.1. అర్థమైంది కదా! ఈ 7.1 ఎలాగొచ్చిందో ఈ లోడ్ చార్ట్ ప్రకారంగా వచ్చింది. లోడ్ చార్ట్ దేనిదండి ఇది? దీనిదండి 1070 లిబర్. ఓకే. దీంట్లో మీరు 20% యాడ్ చేయలేదు. వితౌట్ సేఫ్టీ మార్జిన్. ఓకే. ఇప్పుడు సేఫ్టీ మార్జిన్ యాడ్ చేసి చూడండి. విత్ 20% సేఫ్టీ మార్జిన్ యాడెడ్ టు ద లోడ్. ఓకే. ఇప్పుడు సేమ్ లోడ్‌ని 4.5 టన్‌కే సేఫ్టీ మార్జిన్ యాడ్ చేద్దాం. ఎంత అయింది? 4.5 టన్. 20% సేఫ్టీ మార్జిన్ అంటే 1.2 అవుతదండి. ఓకే. 4.5 into 1.2 that is equals to 5.4 ton. వితౌట్ సేఫ్టీ మార్జిన్ ఎంత వచ్చింది? 5 టన్స్ వచ్చింది. ఇది 5.4 టన్స్ వచ్చింది. అర్థమైందండి? అంటే 0.4 టన్ పెరిగింది. 20% యాడ్ చేస్తే. ఓకే. ఇప్పుడు దీని ఫార్ములా ఏంటి? యూటిలైజేషన్ రేట్ గ్రోస్ వెయిట్ బై క్రేన్ సేఫ్ వర్కింగ్ లోడ్ అంటే క్రేన్ కెపాసిటీ లోడ్ చార్ట్‌లో ఇంటూ 100. ఇప్పుడు దీనికి 20% యాడ్ చేసాం కదా! ఈ లోడ్‌కి 4.5కి 20% యాడ్ చేస్తే ఎంత? 5.4. 5.4 ఈ వాల్యూ వచ్చింది. 5.4 5.4
ప్లస్ 0.3 ప్లస్ 0.2. ఓకే, 5.4 ప్లస్ 0.3 ఈ వాల్యూ, 0.2 ఈ వాల్యూ చేస్తే 5.9 టన్స్ వచ్చింది కదా. 5.9 టన్స్ వస్తే ఇప్పుడు క్రేన్ యూటిలైజేషన్ రేట్ ఎంత, గ్రోస్ వెయిట్ ఎంత 5.9 టన్, క్రేన్ సేఫ్ వర్కింగ్ లోడ్ సేమ్ 7.1 లోడ్ చార్ట్ ప్రకారంగా ఇంటూ 100 చేస్తే ఇప్పుడు 83% వచ్చిందండి ఇక్కడ. ఓకేనా, అర్థమైందా? దీనికి 83% అంటే ఇది అక్సెప్టబుల్ ఆ సైట్ కండిషన్ లో. ఏ సైట్ అయినా నార్మల్ గా 75% ఇస్తాం క్రేన్ యూటిలైజేషన్ కెపాసిటీ, దీనికంటే ఎగ్జిట్ అవ్వకూడదు. కానీ ఇక్కడ 83% వచ్చింది. ఇప్పుడు మనం 20% యాడ్ చేస్తే మంచిది కాదా? మంచిది థింక్ ప్రకారంగా లాజిక్ చూసుకుంటే మంచిది కాదు కదా. ఇప్పుడు ఎందుకంటే 20% యాడ్ చేస్తే మనం క్రేన్ కెపాసిటీ పెరిగిపోతుంది, కానీ అదే 70 టన్తో మనం ఈ లోడ్ లిఫ్ట్ చేయగలం. ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటంటే మీరు 20% ఎప్పుడు యాడ్ చేస్తారో ఒక లోడ్ని, క్రేన్ కెపాసిటీ యూటిలైజేషన్ మీకు 90% వరకు వెళ్ళిపోద్దండి. అంటే మీరు 90% వరకు యూజ్ చేయొచ్చు. మీరు 20% లోడ్ యాడ్ చేస్తే, ఒక లోడ్కి 20% లోడ్ యాడ్ చేస్తే మీరు క్రేన్ కెపాసిటీ యూటిలైజేషన్ 90% చేసుకోవచ్చు. అంటే మీరు 75% కంటే ఎక్కువ యూజ్ చేయొచ్చు ఒకవేళ 20% లోడ్కి యాడ్ చేస్తే. అదే మీరు లోడ్కి 20% యాడ్ చేయకపోతే ఇదే 75% ఉంటుందండి. అర్థమైందండి? ఒకవేళ ఎందుకంటే కొన్ని లిఫ్ట్ ప్లాన్స్ రెడీ చేస్తారు ఎల్ఈఏ వాళ్ళే. ఒక్కొక్కసారి వాళ్ళు దాంట్లో రాస్తారు యాక్సెప్టబుల్ కండిషన్ 90% అని. 90% అంటే అది లాజిక్ ఉండదు. ఎందుకంటే మనం ఇప్పటివరకు ఏం చదువుకొని వచ్చాం, సైట్ లో ఏదైనా 75% కంటే ఎక్సిట్ మతలబ్ పెరగకూడదు, పెరిగితే క్రేన్ స్టాప్ చేసేయాలని. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు ఒక లోడ్కి 20% యాడ్ చేశారో అప్పుడు క్రేన్ కెపాసిటీ యూటిలైజేషన్ 90% అయిపోద్దండి. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఒకవేళ 75% ఉన్నా యాక్సెప్టబులే, 20% యాడ్ చేసిన తర్వాత 90%కి ఎక్కువ వెళ్ళకూడదు కెపాసిటీ యూటిలైజేషన్. దీనికి సేఫ్టీ మార్జిన్ అంటారండి. ఓకే, చూడండి ఇక్కడ చూడండి. If 20% extra added to the load for sling safety, then crane capacity can be utilized up to 90%. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లిఫ్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసిన తర్వాత సేమ్ 20% ప్రిపేర్ చేశాను. నాకు ఎంత వచ్చింది, 86 క్రేన్ కెపాసిటీ యూటిలైజేషన్ లిఫ్ట్ ప్లాన్ లో రాశాను. అదే తీసుకెళ్ళామనుకోండి సేఫ్టీ వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఏం చెప్తారంటే సైట్ కండిషన్ మనకి 75% కదా, నువ్వు 85% క్రేన్ యూటిలైజేషన్ 85% నువ్వు ఎందుకు తీసుకొచ్చావని. అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మనం 20% ఎక్స్ట్రా యాడ్ చేసాం కాబట్టి 90% మనకి యూటిలైజేషన్ చేయొచ్చు. ఒకవేళ మీరు 20% యాడ్ చేయకపోయినా పర్లేదు, 20% యాడ్ చేయకపోతే మన క్రేన్ కెపాసిటీ యూటిలైజేషన్ 75%. అర్థమైందండి? కానీ మనం 20% యాడ్ చేస్తే మన స్లింగ్ కి సేఫ్టీ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ పెరిగిపోతాయండి. అంటే చాలా సేఫ్గా ఉంటుంది మన స్లింగ్. ఎందుకంటే మీరు ఇందాక స్లైడ్స్ లో మీరు చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ చూడండి, నార్మల్ గా 20% యాడ్ అవ్వకపోతే 5 టన్స్ అయింది, 20% యాడ్ చేస్తే 5.4 టన్స్ అయింది. అంటే ఈ 5 టన్స్ లో మీరు ఎంత స్లింగ్ సెలెక్ట్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ 6 టన్, అంటే 5 టన్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది మీకు. కానీ ఇక్కడ 5.4 ఉంటే మినిమం మీకు 6 టన్స్ సెలెక్ట్ చేయాలి. అంటే బెల్ట్ సేఫ్టీ ఫ్యాక్టర్ మీకు పెరిగిపోయిందండి. అంటే మీకు టెన్షన్ ఉండదు మాట, బెల్ట్ లిమిట్ వెయిట్ లో ఉంటుందా ఏంటి అని. అర్థమైందండి? యాక్చువల్ సేఫ్టీ మార్జిన్స్ మీరు పెట్టుకుంది బెల్ట్స్ గురించి. ఒక లోడ్ కి మీరు యాడ్ చేశారనుకోండి బెల్ట్స్ గురించి. క్రేన్ అయితే జస్ట్ మీరు 75% యూటిలైజేషన్ ది 90% చేసుకుంటారు అంతే, ఇంకేం లేదండి.
ఓకేనా? దీనికే సేఫ్టీ మార్జిన్స్ అంటారండి. ఇప్పుడు నెక్స్ట్ గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ అండి. ఓకే, గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ క్యాలిక్యులేషన్ అలాగుంటుందో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో కొద్దిగా 3-4 ఫార్ములాస్ ఉంటాయి, చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. 2-3 సార్లు వీడియో చూస్తే మీకే అర్థమైపోద్ది. ఓకేనా? జీపీపీ అంటే గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ 25 టన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఎందుకు రాశానంటే 25 పర్ టన్స్ మీటర్ స్క్వేర్ అని. మీరు నార్మల్గా ఏది కంపాక్టెడ్ సాయిల్ తీసుకున్నా, అంటే మంచి గ్రౌండ్ తీసుకుంటే మినిమం ఇంత ఉండాలండి. 25 టన్ పర్ మీటర్ స్క్వేర్ అని మినిమం ఎంత ఉండాలి. ఇది గుడ్ గ్రౌండ్ కండిషన్ అంటారు దీనికి. ఓకేనా? దీనికి గుడ్ గ్రౌండ్ కండిషన్ అంటారన్నమాట. అంటే కంపాక్టెడ్ సాయిల్ తో మొత్తం compacted soil or engineer fill can support up to 25 ton per meter square. ఇది గుడ్ గ్రౌండ్ కండిషన్ అంటారు. నార్మల్ గా మనం ఒక గ్రౌండ్ కండిషన్ ని ఎంత వెయిట్ తట్టుకుంటుందని తెలియాలంటే దానికి ప్లేట్ లోడ్ టెస్ట్ అంటారు దీనికి. ఇది సివిల్ వాళ్ళు కండక్ట్ చేస్తారు యాక్చువల్ గా. ఏంటంటే ఒక కిందన ఒక మిషన్ ఉంటది పైన, దానికి రౌండ్ ప్లేట్ కిందన అటాచ్ చేసి పెడతారన్నమాట. దానికి ప్లేట్ లోడ్ టెస్ట్ అంటారు దీనికి. అది చేస్తే ప్లేట్ లోడ్ టెస్ట్ చేస్తే దాంట్లో మనకి గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ యాక్చువల్ గా వస్తుంది. ఓకేనా? దాని ప్రకారంగా మనం మ్యాట్ సైజ్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జనరల్ గా మాకే లేదు కాబట్టి ఈ 25 టన్ పర్ మీటర్ స్క్వేర్ 25 టన్ పర్ మీటర్ స్క్వేర్ దీని బేస్ మీద మనం రెడీ చేద్దాం. ఓకేనా? క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. అవుట్ ట్రిగ్గర్ ఫోర్స్ 10 టన్. మనకి ఎన్ని అవుట్ ట్రిగ్గర్లు ఉన్నాయి? 4 కదా, 4 అవుట్ ట్రిగ్గర్స్. ఒక అంటే టోటల్ ఇక్కడ 100 టన్ అని రాసుంది. అంటే ఒక అవుట్ ట్రిగ్గర్ మీద 100 టన్ వస్తుంది. ఓకేనా? ఒక అవుట్ ట్రిగ్గర్ మీద 100 టన్స్ వస్తుంది ఫోర్స్. ఇప్పుడు ప్యాడ్ సైజ్ ఎంత? 4 మీటర్స్, 4 మీటర్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఈ 100 డివైడెడ్ బై 4 చేసామనుకోండి, 25 టన్ మీటర్ స్క్వేర్. 25 టన్ పర్ మీటర్ స్క్వేర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 100 డివైడెడ్ బై 4 అన్నాం కదా, అంటే 100 టన్ డివైడెడ్ బై 4 స్క్వేర్ మీటర్. అంటే ఇది ప్యాడ్ సైజ్ అండి. ఇక్కడ చూడండి, ఇది ఒక ప్యాడ్, ఇదంతా 4 స్క్వేర్ మీటర్. ఇది 2 మీటర్, ఇటువైపు 2 మీటర్, ఇటువైపు 2 మీటర్. 2/2 అంటే 4 స్క్వేర్ మీటర్ వస్తుంది. ఓకేనా? దీనికి క్యాలిక్యులేట్ చేస్తే 25 టన్ పర్ మీటర్ స్క్వేర్ అని వచ్చింది. ఓకే, 25 టన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే దీని ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలా చూస్తామంటే, ఇప్పుడు చూడండి, ఇది 2 మీటర్స్, ఇది 2 మీటర్స్ కదా. సేమ్ దీనికి సెంటర్ ఒక లైన్ తీసుకోండి, ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. అంటే ఇది 1 స్క్వేర్ మీటర్ అయిపోయింది, ఇది 1 స్క్వేర్ మీటర్ అయిపోయింది, ఇది 1 స్క్వేర్ మీటర్ అయిపోయింది, ఇది 1 స్క్వేర్ మీటర్ అయిపోయింది. అంటే టోటల్ గా 1 2 3 4 స్క్వేర్ మీటర్స్ అయిపోయింది. ఇప్పుడు 25 టన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ఈ ఒక్క పాయింట్ లో 1 స్క్వేర్ మీటర్ లో 25 టన్ యాక్సెప్టబుల్ అండి. ఓకేనా? దీనికంట 26 టన్స్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఏదైనా లోడ్ 26 టన్స్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ కండిషన్ 25 టన్స్ స్క్వేర్ మీటర్స్ అన్నాం కదా, 25 టన్స్ పర్ స్క్వేర్ మీటర్ అన్నాం. దీనికంట 1 టన్ పెరిగినా ఇది క్యాన్సిల్ అయిపోద్ది. దీని 4 మీటర్స్ కంట మేము హయ్యర్ స్క్వేర్ మీటర్ ప్యాడ్ మేము సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది. అప్పుడు 6 స్క్వేర్ మీటర్స్ కానీ 7 స్క్వేర్ మీటర్స్ కానీ ప్యాడ్ సైడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాక్సెప్టబుల్ కండిషన్ లో ఉందండి, ఎందుకంటే మనం గ్రౌండ్ బేరింగ్ కదా 25 టన్స్ పర్ మీటర్ స్క్వేర్ కదా. క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా 25 టన్స్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. అంటే ఈ అవుట్ ట్రిగ్గర్ ప్యాడ్స్ యాక్సెప్టబుల్ మనకి.
ఓకే. ఇప్పుడు చూడండి, ఇఫ్ యువర్ సాయిల్ క్యాన్ సపోర్ట్ 20 టన్ యూ నీడ్ బిగ్గర్ మ్యాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 25 టన్స్ మేము అజ్యూమ్ చేసుకున్నాం కదా, ఇది గుడ్ కంపాక్టెడ్ సాయిల్ కి ఇంత ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్ లోడ్ టెస్ట్ చేసాం. ప్లేట్ లోడ్ టెస్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 20 టన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. ఇది వచ్చింది. ఇది వస్తే మనం క్యాలిక్యులేషన్ ఎంత వచ్చింది, 100 అవుట్ ట్రిగ్గర్ ఫోర్స్ 100 టన్స్ అండ్ 4 మీటర్ స్క్వేర్ అని వచ్చింది. అంటే 25 టన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే 20 టన్స్ కంటే 25 టన్ ఎక్కువ కదా. అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ దీనికి ఈ అవుట్ ట్రిగ్గర్ ప్యాడ్ సైజ్ పెద్దది చేసుకోవాలండి. అవుట్ ట్రిగ్గర్ ప్యాడ్ సైజ్ పెద్దది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 100 1 అవుట్ ట్రిగ్గర్ ఫోర్స్ డివైడెడ్ బై ముందే ఎంత 4 స్క్వేర్ మీటర్ అనుకున్నాం కదా, ఇప్పుడు 6 స్క్వేర్ మీటర్స్ చేద్దాం. చేస్తే ఎంత వచ్చింది మనకి, 16.6 స్క్వేర్ మీటర్స్ టన్స్ పర్ 16.6 టన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. అంటే ఈ 20 టన్ మీటర్ స్క్వేర్ కంటే 16.6 టన్స్ అంటే తక్కువే. అంటే మనం మినిమం 6 మీటర్ స్క్వేర్ మీటర్స్ 6 స్క్వేర్ మీటర్స్ ట్రిగ్గర్ ప్యాడ్స్ యూస్ చేయాలండి. ఓకే, అర్థమైందండి. మినిమం ఇంత యూస్ చేయాలి. ఈజీగా అర్థమైంది కదండి ఇది. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ థింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ అండ్ మ్యాట్ సైజ్. ఈ స్లైడ్ మీకు అర్థమైంది కదండి. ఇదే బేస్ మీద ఇదే గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ 25 టన్ మీటర్ స్క్వేర్ ని పట్టుకొని మేము మిగతా క్యాలిక్యులేషన్ చేద్దామండి. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ అండ్ మ్యాట్ సైజ్. దీనికి 3 ఫార్ములాస్ ఉన్నాయండి. ఒకటి క్రేన్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి, దాని తర్వాత మ్యాట్ సైజ్, దాని తర్వాత గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్. ఓకేనా. క్రేన్ వెయిట్ ఎంత, యాక్సిల్ వెయిట్ బై యాక్చువల్ కౌంటర్ వెయిట్. ఓకే, యాక్సిల్ వెయిట్ అంటే ఏంటి, ఒక్క క్రేన్ కి ఎన్ని యాక్సిల్స్ ఉంటాయి. నార్మల్ గా మొబైల్ క్రేన్ అయితే 4, 5, 6 అని ఉంటాయి యాక్సిల్స్. అదే ఏది రఫ్ టెరైన్ క్రేన్ అయితే 2 యాక్సిల్లే ఉంటాయి. ట్రక్ మౌంటెడ్ క్రేన్ అయితే 4 యాక్సిల్స్ ఉంటాయి. ఓకే, దానికి యాక్సిల్స్ అంటే ఏంటి, టైర్స్. ఒక యాక్సిల్ కి 2 టైర్స్. మీకు చూపెడతాను డ్రాయింగ్ కూడా. యాక్సిల్ వెయిట్ ప్లస్ యాక్చువల్ కౌంటర్ వెయిట్ క్రేన్ వెయిట్ ది. మ్యాట్ సైజ్ అంటే టోటల్ వెయిట్ ఆన్ వన్ అవుట్ ట్రిగ్గర్ డివైడెడ్ బై గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్. ఓకే, ఇప్పుడు గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ ఫార్ములా ఏంటి, టోటల్ వెయిట్ ఆన్ వన్ అవుట్ ట్రిగ్గర్ బై యాక్చువల్ మ్యాట్ సైజ్. ఓకేనండి. ఫస్ట్ క్రేన్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్, థర్డ్ మ్యాట్ సైజ్. ఓకే, ఫస్ట్ క్రేన్ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ క్రేన్ 70 టన్, లేబర్ 70 టన్, గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ 25 టన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సేమ్ చూడండి, సేమ్ క్రేన్ LTM 1070 4.1. 4 అంటే 4 యాక్సిల్, 1 క్రేన్. 1 అంటే 1 క్రేన్. 1 క్రేన్ లో 4 యాక్సిల్స్ ఉన్నాయి. 70 టన్ క్రేన్. యాక్సిల్స్ అంటే చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 యాక్సిల్స్. ఇక్కడ ఫార్ములా ఏంటి, క్రేన్ వెయిట్ ఫార్ములా ఏంటి, యాక్సిల్ వెయిట్ ప్లస్ యాక్చువల్ కౌంటర్ వెయిట్. ఓకే, యాక్చువల్ కౌంటర్ వెయిట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కౌంటర్ వెయిట్ ఎంత ఉంటాయని. ఒక క్రేన్ మీద నార్మల్ కొన్ని ఫిక్స్ కౌంటర్ వెయిట్ ఉంటాయి, కొన్ని కింద కౌంటర్ వెయిట్లు ఉంటాయి.
ఇప్పుడు కౌంటర్ వెయిట్స్ అన్ని అటాచ్ చేసి ఉన్నాయని యాక్చువల్ కౌంటర్ వెయిట్ అంటాం. ఇప్పుడు చూడండి యాక్సిల్ వెయిట్. యాక్సిల్ వెయిట్ ఎంత ఒకటి 12 టన్స్. అంటే టోటల్గా 12 ప్లస్ 12 ప్లస్ 12 ప్లస్ 12 టోటల్గా 48 టన్స్ అండి ఒక క్రేన్ వెయిట్. యాక్సిల్ వెయిట్, క్రేన్ వెయిట్ అంటే యాక్సిల్ వెయిట్ ప్లస్ యాక్చువల్ కౌంటర్ వెయిట్ టోటల్గా 48 టన్స్. యాక్చువల్ కౌంటర్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ కౌంటర్ వెయిట్ క్రేన్ ది టోటల్ కౌంటర్ వెయిట్ యాక్చువల్గా 14.5 టన్స్. మీకు ఈ లోడ్ చార్ట్లో చూపెడతాను. ఇక్కడ చూడండి టోటల్ అంతా 14.5 టన్స్. ఓకే, ఫిక్స్డ్ కౌంటర్ వెయిట్ అంతా 10.7 టన్. అంటే ఫిక్స్డ్ కౌంటర్ వెయిట్స్ అంటే నార్మల్గా కిందన ఎన్ని ఫిక్స్ చేస్తామని, కిందన ఎన్ని పెడతామని. ఇప్పుడు 14.5 టన్ మైనస్ ఫిక్స్ కౌంటర్ వెయిట్ 10.3 టన్ అంటే 10.7 టన్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3.8 టన్ అండి. అంటే ఈ 3.8 టన్ క్రేన్ బాడీ మీద కంటిన్యూస్ గా ఉంటాయి. దీనికి యాక్చువల్ కౌంటర్ వెయిట్ అంటాం. ఈ రెండు కలిపితే క్రేన్ వెయిట్. ఈ 3.8 అనేది మీరు చూసుంటారు కదా XCMGలో ఫిక్స్డ్ కౌంటర్ వెయిట్. అది క్రేన్ తోనే పాటు ఎక్కడికైనా వెళ్తుంది, దానికి వేరే సపరేట్ ట్రైలర్స్ ఉండవు. ఓకేనా? ఫిక్స్డ్ కౌంటర్ వెయిట్స్ అంటే నార్మల్ కౌంటర్ వెయిట్స్ అంటే అది కింద కూడా ఉంటాయి. ఓకే, ఈ 3.8 అనేది క్రేన్ మధ్య ఉంటది. ఓకే, ఇప్పుడు ఫార్ములా క్రేన్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 48 ప్లస్ 3.8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 51.8 టన్. అంటే ఇప్పుడు క్రేన్ వెయిట్ ఎంత వచ్చిందండి? 51.8 టన్. ఇంతవరకు అర్థమైందా? ఈ 48 అలాగొచ్చిందో, 3.8 అలాగొచ్చిందో. ఓకే, 48 అనేది క్రేన్ వెయిట్. క్రేన్ ఎన్ని యాక్సిల్స్ ఉన్నాయి? 4 యాక్సిల్స్. ఒక యాక్సిల్ కి 12 టన్స్. సేమ్ యాక్చువల్ కౌంటర్ వెయిట్ ఎంత? క్రేన్ మీద ఎంత కౌంటర్ వెయిట్ క్యారీ చేస్తుంది? 3.8 అంటే టోటల్ గా 51.8 టన్ క్రేన్ వెయిట్ అనేది. ఓకే, ఫార్ములా అయిపోయింది. క్రేన్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ఇది గుర్తుపెట్టుకోండి 51.8 టన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మ్యాట్ సైజ్ క్యాలిక్యులేషన్. మ్యాట్ సైజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ వెయిట్ ఆన్ వన్ అవుట్ రిగ్గర్ డివైడెడ్ బై గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్. ఓకే, క్రేన్ వెయిట్ ఆన్ వన్ అవుట్ రిగ్గర్ ఎంత? 75% ఆఫ్ క్రేన్ వెయిట్. అలాగంటే మీరు అసంప్షన్ చేసుకోండి. యాక్చువల్గా ఇదేంటంటే నార్మల్గా ఇప్పుడు మంచి మంచి క్రేన్స్ ఉన్నాయి, కంపెనీ బ్రాండెడ్ క్రేన్స్ అనుకోండి, అది నార్మల్గా మీకు డిస్ప్లేలో చూపెట్టేస్తుంది. ఒక లోడ్ మీరు అటాచ్ చేసినంటే ఒక అవుట్ ట్రిగ్గర్ మీద ఎంత లోడ్ వస్తుందని. కానీ మనం క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు మనం అసంప్షన్ ఏం చేయాలంటే ఈ అవుట్ ట్రిగ్గర్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లోడ్ ఇటువైపు స్లాండ్ అయింది ఉంది కదా, లింక్ అయింది కదా, ఈ అవుట్ ట్రిగ్గర్ మీద టోటల్ గా 75% టోటల్ క్రేన్ వెయిట్ అసంప్షన్ చేయాలండి మేము ఇది. ఓకే, దీనికంటే ఎక్కువ రాదు, కానీ 75% మనం అసంప్షన్ చేయాలి. ఓకే, అనుకోవాలి ఇక్కడ అంటే 75% టోటల్ 100% లో 75% దీని మీదే ఉందని లోడ్. ఓకే, 75% క్రేన్ వెయిట్ ఇంటూ క్రేన్ వెయిట్. ఓకే, 75% ఆఫ్ క్రేన్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0.7 into 51.8 that is equals to 38.85 tons. అంటే క్రేన్ వెయిట్ ఆన్ వన్ అవుట్ ట్రిగ్గర్ ఈ వెయిట్ కి 75% దీని మీద ఉన్నట్లు. ఓకే, అంటే ఎంత? 38.5 టన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 టన్ లోడ్ ఉందనుకోండి, 100 టన్ దీనికి 75% ఎంత? 75 టన్స్. 100 కి 75 టన్స్ అంటే మనం ఏం అజమ్ చేసుకుంటున్నాం, ఈ ఒక్క అవుట్ ట్రిగ్గర్ మీద 75% లోడ్ పడుతుందని. అలాగే
81 ton కి దాని 75% ఎంత అయింది? 38.85 అయింది. ఓకే. నెక్స్ట్ టోటల్ వెయిట్ ఆన్ వన్ outrigger. Total weight on one outrigger. 75% crane weight plus 100% gross weight is equals to total weight on one outrigger. ఇప్పుడు 75% క్రెయిన్ వెయిట్ ఎంత? 38.85 కదా. ఇప్పుడు 100% గ్రోస్ వెయిట్. గ్రోస్ వెయిట్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేసాం మేము? స్టార్టింగ్ లో ఇక్కడ చూడండి గ్రోస్ వెయిట్ అంటే ఇక్కడ కూడా నేను డయాగ్రామ్ రాశాను, నేను డయాగ్రామ్ వేసాను. గ్రోస్ వెయిట్ అంటే 4.5, దీనికి 20% యాడ్ చేస్తే 5.4 ప్లస్ 0.3 ప్లస్ 0.2 చేస్తే టోటల్గా 5.9 వచ్చింది కదా. 75% క్రెయిన్ వెయిట్ 38.85 ప్లస్ 5.9 చేస్తే 44.75 టన్ ఆన్ వన్ అవుట్ రిగ్గర్. అంటే ఒక అవుట్ రిగ్గర్ మీద ఇంత ఫోర్స్ పెడుతుంది, 44.75 టన్ లోడ్ పడుతుంది ఒక అవుట్ రిగ్గర్ మీద. ఇప్పుడు దీని బేస్ మీద మనం అవుట్ రిగ్గర్ ప్యాడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అవుట్ రిగ్గర్ ప్యాడ్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ ఎంత అన్నాం? గుడ్ కంపాక్టెడ్ గ్రౌండ్ లో 25 టన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నాం కదా. గుడ్ కంపాక్టెడ్ గ్రౌండ్ లో ఇప్పుడు దాని సేమ్ మ్యాట్ సైజ్ total weight on one outrigger divided by ground bearing pressure. ఓకే, చేస్తే 1.79 మీటర్ స్క్వేర్ వచ్చింది. ఇది మినిమం మ్యాట్ సైజ్ అండి, ఇది మినిమం మ్యాట్ సైజ్. దాని తర్వాత మనం రిఫర్ టు మ్యాట్ సైజ్, ఒక మ్యాట్ సైజ్ చార్ట్ ఉంటుంది, అది రిఫర్ చేసుకుంటే మీకు సరిపోదు. ఆ చార్ట్ కూడా నేను నెక్స్ట్ స్లైడ్ లో అటాచ్ చేసి చూపెడతాను. ఇప్పుడు ఎంత వాల్యూ వచ్చింది మనకి? మ్యాట్ సైజ్ 1.79 వచ్చింది కదా. పదండి, 1.79 ఇది టిపికల్ అవుట్రిగ్గర్ మ్యాట్ సైజ్ అండి. ఇది దీని బేస్ మీద మనం చూసుకోవచ్చు, దాని మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్ అయితే ఇంకా మంచిది. ఇప్పుడు నార్మల్గా ఎంత వచ్చింది? 1.79 మీటర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూద్దాం ఏరియా కదా. 1.44 ఉండి 1.25, మనది ఎంత వచ్చింది? 1.79 వచ్చిందండి. అంటే 1.44 కంటే ఎక్కువ, 2.25 కంటే తక్కువ. అంటే మనం ఎక్కువ ఎప్పుడు కన్సిడర్ చేయాలి 2.25 మీటర్ స్క్వేర్ అని. ఓకే, అంటే మన అవుట్రిగ్గర్ మ్యాట్ సైజ్ అంతా 2.25 మీటర్ స్క్వేర్. ఓకే కదా. అంటే మనం ఎంత సైజ్ చేసుకున్నాం? 2.24 మీటర్ స్క్వేర్. దీని డైమెన్షన్ ఎంత? 1.5 by 1.5. ఇక్కడ అల్యూమినియం అని రాసుంది, కానీ మీరు స్టీల్ తీసుకున్నా పర్వాలేదు, నైలాన్ తీసుకున్నా పర్వాలేదు, ఏదైనా మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్ అండి. ఓకేనా. 1.5 by 1.5 అంటే మన మ్యాట్ సైజ్ అంతా 2.25 మీటర్ స్క్వేర్. ఓకే, అర్థమైంది కదండి ఇంతవరకు. ఫస్ట్ మనం ఏ క్యాలిక్యులేట్ చేసాం? క్రేన్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసాం. దాని తర్వాత మ్యాట్ సైజ్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, మ్యాట్ సైజ్ క్యాలిక్యులేట్ చేసాం. లాస్ట్ ఇప్పుడు రౌండ్ అయిపోయింది. ఇప్పుడు గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్. ఓకే, గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ మీరు నార్మల్ గానే గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ మనం ఒక స్టాండర్డ్ తీసుకున్న 25 టన్స్. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎంత పడుతుంది గ్రౌండ్ మీద వెయిట్, అది చూడాలి. ఓకే, ఇప్పుడు మ్యాట్ సైజ్ ఎంత? 2.25 మీటర్ స్క్వేర్. ఓకే, 2.25. ఇప్పుడు గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ ఫార్ములా టోటల్ వెయిట్ ఆన్ వన్ outrigger డివైడెడ్ బై యాక్చువల్ మ్యాట్ సైజ్. టోటల్ వెయిట్ అంతా 4.475 టన్స్ టోటల్ వెయిట్ divided by 2.25 meters square, that is equals to 19.85 tons per meter square. ఓకే, అది 25 టన్స్ కంతా తక్కువే, అంటే ఇది అక్సెప్టబుల్ మాట. ఈ అవుట్ రిగ్గర్ ప్యాడ్ అక్సెప్టబుల్. ఎందువల్ల? మన యాక్చువల్ గా 25 టన్స్ గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్, కానీ మాకు వచ్చిందంతా 19.88, అంటే 25 టన్ కంట
తక్కువే. ఎంత డిఫరెన్స్ ఉంది? 25 మైనస్ 9.88 5 టన్స్ డిఫరెన్స్ ఉందండి. ఓకే, టన్స్ పర్ మీటర్ కి 5 టన్స్ డిఫరెన్స్ ఉంది. అంటే ఇది మాకు బెస్ట్ అవుట్ ట్రిగ్గర్ ప్యాడ్. ఒకవేళ ఈ 25 టన్ కంటే ఎక్కువ వచ్చింది అనుకో 26ది, ఇక్కడ అవుట్ ట్రిగ్గర్ ప్యాడ్ మనం పెంచుకోవాలి. అవుట్ ట్రిగ్గర్ ప్యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 మీటర్ స్క్వేర్స్ కానీ 3 మీటర్ స్క్వేర్ కానీ 3.5 కానీ పెంచుకోవాలన్నమాట. అర్థమైంది కదండి. దీనికి క్యాలిక్యులేషన్ గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ మ్యాట్ సైజ్ అంటాం. ఓకే, సింపుల్ స్టెప్స్ అండి. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను మీకు. సేఫ్టీ మార్జిన్, ఫస్ట్ ఒక లోడ్ తీసుకోండి 4.5 టన్. 4.5 టన్ తీసుకోండి. ఒకవేళ మీరు దానికి 20% యాడ్ చేస్తే 1.5 టన్స్ 5.4 టన్స్ అవుతుంది. ఒకవేళ 20% యాడ్ చేయకపోతే చూడండి, 20% యాడ్ చేయకపోతే 5 టన్స్ వచ్చింది ఒక లోడ్ మీద. ఒకవేళ 20% యాడ్ చేస్తే 5.4 టన్ వచ్చింది. అదే సేమ్ థింగ్ 20% యాడ్ చేస్తే మీరు క్రేన్ కెపాసిటీ యూటిలైజేషన్ ఎంత ఉండాలి? 90% ఉండాలి. అదే 20% యాడ్ చేయకపోతే క్రేన్ కెపాసిటీ యూటిలైజేషన్ సైట్ ప్రకారంగా 75% ఉండాలండి. దీనికంట పెరగకూడదు. ఓకే, ఇంతవరకు అయిపోయింది కదా. నెక్స్ట్ గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్. గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ మ్యాట్ సైజ్ క్యాలిక్యులేషన్. దీంట్లో 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ క్రేన్ వెయిట్ కనుక్కోవాలి, సెకండ్ మ్యాట్ సైజ్ కనుక్కోవాలి, దాని తర్వాత గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ క్రేన్ వెయిట్ కనుక్కుందాం. క్రేన్ వెయిట్ అలా కనుక్కుంటాం, యాక్సల్ వెయిట్ బై యాక్చువల్ కౌంటర్ వెయిట్. యాక్చువల్ కౌంటర్ వెయిట్ అంటే క్రేన్ మీద ఎంత కౌంటర్ వెయిట్ ఫిక్స్ చేసి ఉంటుందో దానికి యాక్చువల్ కౌంటర్ వెయిట్ అంటామండి. ఓకే, క్రేన్ యాక్సిల్ వెయిట్ అంతా, ఒక క్రేన్ కి ఎన్ని యాక్సిల్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 4 యాక్సిల్, ఇది 70 టన్ క్రేన్ తీసుకున్నాం కాబట్టి 4 యాక్సిల్స్ ఉన్నాయి. ఈచ్ యాక్సిల్ 12 టన్స్. అది స్టాండర్డ్ అండి, సౌదీ గవర్నమెంట్ రూల్ స్టాండర్డ్. 12 టన్స్ కంటే పెరగకూడదు, మినిమం 12 టన్స్ ఉండాలి. ఓకే, ఈచ్ యాక్సిల్ వెయిట్ అంట 12 టన్స్. ఇప్పుడు టోటల్ చేసుకుని 12 into 4 చేసుకుంటే 48 టన్స్ వచ్చింది. ఓకే, 48 టన్స్ యాక్చువల్ కౌంటర్ వెయిట్. దీని క్రేన్ మీద ఫిక్స్ చేసిన కౌంటర్ వెయిట్ అంట 3.8 టన్స్. 3.8 టన్స్. ఈ 3.8 టన్స్ అలాగొచ్చింది? టోటల్ కౌంటర్ వెయిట్ మైనస్ టోటల్ కౌంటర్ వెయిట్. టోటల్ కౌంటర్ వెయిట్ 14.5 టన్స్ మైనస్ టోటల్ కౌంటర్ వెయిట్ మైనస్ ఫిక్స్డ్ కౌంటర్ వెయిట్. ఫిక్స్డ్ అంటే గ్రౌండ్ మీద ఎన్ని ఫిక్స్ చేయాలి అది చేస్తే ఫిక్స్డ్ కౌంటర్ వెయిట్ అంతా 10.7 టన్. ఇక్కడ రాసుని చూడండి, 10.7 టన్ ఇది ఫిక్స్డ్ కౌంటర్ వెయిట్స్. ఓకే, ఫిక్స్డ్ కౌంటర్ వెయిట్ చేస్తే 3.8 టన్స్ వచ్చింది. యాక్సిల్ వెయిట్ ప్లస్ యాక్చువల్ కౌంటర్ వెయిట్. యాక్సిల్ వెయిట్ అంతా 48, యాక్చువల్ కౌంటర్ వెయిట్ 3.8 టన్. అది 51.8 టన్స్. క్రేన్ వెయిట్ అంతా 51.8 టన్స్ అండి. ఓకే, నెక్స్ట్ మ్యాట్ సైజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మ్యాట్ సైజ్ అలాగా టోటల్ వెయిట్ ఆన్ వన్ అవుట్ ట్రిగ్గర్ డివైడెడ్ బై గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్. ఓకే, గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ మనం ఎంత అనుకున్నాం? 25 టన్స్ పర్ మీటర్ స్క్వేర్ అనుకున్నాం. ఓకే, గుడ్ గ్రౌండ్ అంటే మంచి గ్రౌండ్ కెపాసిటీ ఇది. టోటల్ వెయిట్ ఆన్ వన్ అవుట్ ట్రిగ్గర్ అలా క్యాలిక్యులేట్ చేస్తాం. వెయిట్ ఆన్ వన్ అవుట్ ట్రిగ్గర్ 75% యూటిలైజ్ చేయాలి. దానికి మనకి వెయిట్ ఎంత వచ్చింది? 51.8 కి 75% మన అవుట్ ట్రిగ్గర్ మీద లోడ్ పడుతుంది అంటే 38.85 టన్. 38 అంటే 51 టన్ లో 75% లోడ్ ఒక అవుట్ ట్రిగ్గర్ మీదే వస్తుంది క్యాలిక్యులేషన్ లో. ఓకే, యాక్చువల్ గా మనం సాఫ్ట్వేర్స్ తీసుకున్నప్పుడు అది సెపరేట్ చేసి చూపెడుతుంది, కానీ మనం అజంప్షన్ చేస్తున్నాం కాబట్టి మనకు ఎగ్జాక్ట్ గా తెలియదు ఎంత లోడ్ ఏ అవుట్ ట్రిగ్గర్ మీద ఉంటుంది. అందువల్లే హైయెస్ట్ వెయిట్ 75% అనేది 75% ఒక లోడ్ ది 75% ఒక అవుట్ ట్రిగ్గర్ మీద తీసుకుంటున్నాం అంటే చాలా సేఫెస్ట్, దానికంటే పెరుగుదు. అర్థమైంది కదా. ఇప్పుడు 51.8 వచ్చింది, దానికి 75% ఒక అవుట్ ట్రిగ్గర్ మీద వస్తుంది అనుకోండి, ఎంత? 38.85 టన్స్ వస్తుంది. ఓకే, టోటల్ వెయిట్ ఆన్ వన్ అవుట్ ట్రిగ్గర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 38.5 టన్ ప్లస్ గ్రోస్ వెయిట్.
ఇది ఓన్లీ క్రేన్ వెయిట్ దే ప్లస్ గ్రోస్ వెయిట్ అంతా 5.9, ఇది 300, 0.3, 0.2, 0.4 గ్రోస్ వెయిట్. ఓకే, ఎందుకంటే మనం ఓన్లీ క్రేన్ దే తీసుకున్నాం కదా, వెన్ లోడ్ లిఫ్ట్ చేసినప్పుడు లోడ్ వెయిట్ కూడా ఒక ట్రిగ్గర్ మీద పడుతుంది. ఓకే, 75% క్రేన్ వెయిట్ ప్లస్ లోడ్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 44.75. టోటల్ వెయిట్ ఆన్ వన్ అవుట్ ట్రిగ్గర్ చేస్తే 44.75 టన్స్ వచ్చిందండి. ఓకే, ఇప్పుడు మ్యాట్ సైజ్ క్యాలిక్యులేషన్ అలాగా 44.75 టన్స్ డివైడెడ్ బై 25 తెలుసు కదా, మనం గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ స్టాండర్డ్ తీసుకున్నాం. ఎంత వచ్చింది? 1.79 మీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చార్ట్ ప్రకారం తీసుకుంటే మినిమం మ్యాట్ సైజ్ అని దీనికంటే ఎక్కువ ఉండకూడదు, ఎప్పుడు దీనికంటే పెరిగే ఉండాలి. ఇప్పుడు 1.79 కి మ్యాట్ సైజ్ లో చూద్దాం. 1.79 మ్యాట్ సైజ్ లో లేదు, హైయెస్ట్ 2.25. అంటే మనం మ్యాట్ సైజ్ అంతా 2.25 మీటర్ స్క్వేర్ అండి. ఓకే, నెక్స్ట్ మనకి మ్యాట్ సైజ్ వస్తుంది. ఇప్పుడు గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఆ మ్యాట్ సైజ్ మనకి యాక్సెప్టబుల్ కాదా అని, ఎందుకంటే యాక్చువల్ గా మనకు గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ ఉంది, కానీ మనం సెలెక్ట్ చేసిన మ్యాట్ యాక్చువల్ కరెక్టా కాదా అని సెలెక్ట్ చేసుకోవాలి. గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ ఫార్ములా ఎంత? టోటల్ వెయిట్ ఆన్ వన్ అవుట్ ట్రిగ్గర్ డివైడెడ్ బై యాక్చువల్ మ్యాట్ సైజ్. టోటల్ వెయిట్ ఎంత? టోటల్ వెయిట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం, 44.75. 44.75 యాక్చువల్ మ్యాట్ సైజ్ 22.25 చేస్తే 19.88 టన్స్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. అంటే 25 టన్స్ కంట 19.88 తక్కువ, అంటే మనం సెలెక్ట్ చేసిన మ్యాట్ సైజ్ పర్ఫెక్ట్. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 25 మైనస్ 19.88 అంటే 5 టన్స్ డిఫరెన్స్ వచ్చింది. అంటే మన గ్రౌండ్ బేరింగ్ ప్రెషర్ కంట మన వెయిట్ 5 టన్స్ తక్కువ, అంటే మంచిది. ఓకే, అర్థమైందండి. ఇది క్యాలిక్యులేషన్ అంతే. దీనిలో ఏ డౌట్ ఉన్నా మీరు నాకు అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ నచ్చినట్లుగా అయితే. దీని తర్వాత పార్ట్ 3 కూడా చేస్తాను నేను. దాంట్లో లిఫ్టింగ్ ప్లాన్ స్టెప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ స్టెప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లిఫ్ట్ ప్లాన్ క్యాలిక్యులేట్ చేయాలి, లిఫ్ట్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఓకేనండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో నాకు ట్యాగ్ చేయండి. మాక్సిమం నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా వీడియో చూసినందుకు.